సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. సాంగ్ బుక్ లో 83వ పాట అందరు కలిసి పాడండి.
కనలేనట్టి కనులేలనయ్యా యేసయ్యా, కనలేని కనులేలనయ్యా. రాజ్యమును విడచిన యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చావు గదయ్యా. రాజ్యమును విడచిన యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చావు గదయ్యా. అట్టి రాజులకు రాజయ్య నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా యేసయ్యా, కనలేని కనులేలనయ్యా. అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా. అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా. ఆ కన్నే లేకుండుటయే మేలు. నాకు నిన్ను చూచే కనులీయవయ్యా యేసయ్యా, కనలేని కనులేలనయ్యా. వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు అనుదినము తన భక్తుని యొక్క అనుభవ సాక్ష్యాల ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆనాటి జీవిత అనుభవాలు నేటి మన జీవిత అనుభవాలకు పోల్చుకుంటూ మనము కూడా దేవుని ద్వారా సహాయాన్ని, శక్తిని పొందటానికి దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచికలు, దేవుని మాటలు. ముఖ్యంగా కీర్తన గ్రంథంలోని మొదటి భాగములో మరి ఈ విలాప గీతాలు లేకపోతే శ్రమ అనుభవాల్లోంచి మరి ఉబికి వచ్చినటువంటి అనేకమైన కీర్తనలు మనకు కనిపిస్తున్నాయి. అనగా ఈ కీర్తన ప్రారంభంలోనే శ్రమ అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ శ్రమ అనుభవాల వెనుక దేవుని ఆశ్రయించిన భక్తుని జీవిత అనుభవాలు, తద్వారా దేవుని ద్వారా తాను పొందిన జవాబులు చాలా విశిష్టంగా మనకు వినిపిస్తున్నాయి. రండి మరి 5వ కీర్తన ఆధారంగా మరి ఈ దినము 4, 5, 6 వచనాలు మరి జ్ఞాపకము చేసుకుందాం. 4, 5, 6 వచనాలు ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో నీ భక్తుని జీవిత సాదృశ్యం ద్వారా మాట్లాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నా. అవును ప్రభా, విలాపాలుగా కనిపిస్తున్నాయి,
కానీ ఆ భక్తుని యొక్క వేదనకర అనుభవాల వెనుక అతని యొక్క విశ్వాసము, నమ్మకము, విడుదల కూర్చిన నిరీక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాటలు మా వ్యక్తిగత జీవితాలకు కూడా అన్వయించుకుంటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 4వ వచనాన్ని మనము చూసినట్లయితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు అనగా దుష్టునకు నీ యొద్ద చోటు లేదు. తన జీవిత అనుభవాల్లో దావీదు భక్తుడు ఎదుర్కొంటున్న వివిధ అనుభవాలకు కానీ, శ్రమలకు కానీ, కష్టాలకు కానీ కారణం మరి దుష్టుల లేకపోతే ఆ దుర్మార్గుల యొక్క ఆలోచనలు, కుట్రలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దుష్టుల లేకపోతే వారి దుష్టత్వాన్ని చూచి ఆనందించు దేవుడవు కాదు అనగా, నా శత్రువులు నా మీదకి దండెత్తి వచ్చి నన్ను కబలించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీవు నిశ్శబ్దంగా ఉండవు, ఆనందించు దేవుడవు కాదు. కానీ నీవు నీ గడియలో, నీవు నిర్ణయించిన గడియలో మరి మాకు జవాబులు దయచేస్తావు. ఆ నిరీక్షణ ఈ మాట ఈ వాక్యంలో తెలియచేస్తూ, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. సో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, మార్నింగ్ లేవగానే నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉందును అని చెబుతూ, ఆ ప్రార్థన చేసే సమయంలో లేకపోతే ఆ సమస్య తనకు చెప్పే సమయంలో ఎక్కడ కూడా ఆ తొట్టుపాట పడకూడదని, దేవునితో సరైన విధానంలో సంభాషించాలన్న ఉద్దేశంతో తాను సిద్ధము చేసిన ఆ ప్రార్థనలో ప్రథమంగా, ప్రభా నీవెవరంటే దుష్టత్వాన్ని చూచి ఆనందించేవాడు కాదు అనగా, దుష్టత్వానికి నీ యొద్ద చోటు లేదు, దుర్మార్గతకు నీ యొద్ద చోటు లేదు, చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు. కాబట్టి వాటిని చూచి ఆనందించువాడవు కాదు. ఇన్ అదర్ వర్డ్స్, వాటి పట్ల నీవు మరి శిక్ష విధించువాడవు లేకపోతే తీర్పు తీర్చువాడవు అనే భావన అక్కడ కనబడుతుంది. ఎందుకంటే పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. డాంబికులు అంటే దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్ఫ్. ఆ అబ్షలోము కానీ, అబ్షలోము చుట్టూ ఉన్నవారు కానీ ఆ దావీదును తరిమే ఆ సమయంలో తమ చుట్టూ ఉన్న ఆ కొద్దిపాటి సైన్యాన్ని చూసి తమ గురించి గొప్ప, దావీదు మా దెబ్బకు పారిపోయాడండి, సింహాసనం వదిలిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, అడవులకు పారిపోయాడు, సో అందరినీ వెంట తీసుకుని వెళ్ళిపోయాడు, కాబట్టి ఇక మాదే జయం అనే భావన ఆ డాంబికులు పలికే పలుకులు. చాలాసార్లు మన జీవితాల్లో కొన్నిసార్లు మనము ఆ కృంగిపోయిన అనుభవాల మధ్య ఆ కృంగుదలకు కారణమైన వారు తమ్ము తాము హెచ్చించుకుంటూ, గర్వించుకుంటూ మన మీద వ్యతిరేకంగా పలికినప్పుడు చాలాసార్లు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కేవలము శ్రమ మాత్రమే కాకుండా ఈ శ్రమను మన జీవితంలో ప్రవేశపెట్టిన వారు దాన్ని చూచి ఆనందపడుతుంటే, ఆహ్లాదపడుతుంటే, హెచ్చించుకుంటుంటే, గర్వంగా మాట్లాడుతూ ఉంటే అది చాలా వేదనకరమైన భావన లేకపోతే అనుభవం. కాబట్టి ఆ వాస్తవం తెలుసు, ప్రభా యు హ్యావ్ నో ప్లేస్ ఫర్ దెమ్, నీ దగ్గర వారికి ప్లేస్ లేదు, స్థలం లేదు. మొదటి కీర్తనలో మనం గమనించినట్లయితే, మొదటి కీర్తనలో 5వ మాట గమనిస్తే, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. సో వెన్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ కమ్స్, నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడవు కాదు, కానీ నీవు తీర్పు తీర్చే ఆ గడియ వచ్చినప్పుడు నీ ఎదుట వారు నిలవలేరు. దే కెనాట్ స్టాండ్. నీ ఉగ్రతను వారి భరించలేదు, నీ శిక్షను వారు సహించలేదు. కాబట్టి నీ ఎదుట వారికి స్థలము లేదు అనే మాట మనకు కనబడుతుంది. ద వికెడ్ హ్యాస్ నో ప్లేస్,
నో ప్లేస్. సో కాబట్టి జవాబు రాలేదని వారు భావిస్తున్నారు, కానీ ఆ జవాబులో నన్ను క్రమపరుస్తున్నావు. ఆ జవాబు కొరకు ఎదురు చూచే అనుభవాల మధ్య నేను ఇంకా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నాను, కానీ వారైతే గర్వించిన హృదయాలతో గర్వించిన మాటలు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ 5వ వచనంలో నుంచి 5-6 వచనాల్లో గమనిస్తే కొన్ని మాటలు అదేంటంటే దుష్టత్వమునకు నీ యొద్ద చోటు లేదంటూ డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ ఎదుట నిలవలేరు. పాపము చేయువారు నీకు అసహ్యులు, అబద్ధములాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. సో ఇక్కడ 6 అంశాలు దైవ వ్యతిరేకమైన వ్యక్తులు వారు దావీదు పట్ల చూపుతున్న 6 అంశాలు ఒకదాని వెంబడి ఒకటి చూపిస్తూ, ప్రభా వీరికి ఎవరికీ నీ యొద్ద ప్లేస్ లేదు, వీరెవరు కూడా నీ ఎదుట నిలవలేరు. వారు ఎవరంటే దుష్టత్వము లేకపోతే చెడుతనము కలిగిన వారు నీ ఎదుట ఉండరు. మంచికి చెడుకు ఎప్పుడు కూడా పొందిక పోలిక ఉండదండి. రెండు ఒక ప్లేస్లో ఉండవు, రెండు ఒక వరలో విమర్శపడవు. సో క్రొత్త నిబంధన యేసుప్రభు వారి పరిభాషలో అయితే చీకటికి వెలుగుకు పొత్తు ఉండదు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉండగా ఉన్న చోట వెలుగు ప్రకాశిస్తుంది, కానీ ఆ చీకటి గ్రహించదు, యాక్సెప్ట్ చేయదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో వెలుగు ప్రకాశిస్తుంది, చీకటిని పారదోలుతుంది, కానీ ఆ చీకటి ఏం చేస్తుంటే వెలుగును తన దరికి రాకుండా తలుపులు వేసుకుంది. ఇట్ కుడ్ నాట్ కాంప్రహెండ్ అంటాడు, గ్రహించకుండాను, అంగీకరించకుండాను. ఎందుకు అంటే తమ క్రియలు చెడ్డవైనందున ప్రజలు వెలుగును ద్వేషించారు, చీకటిని ప్రేమించారు. కాబట్టి దైవ సంబంధమైన ఆ వ్యక్తులను ఎప్పుడు కూడా దైవ వ్యతిరేకులు అనగా ఇక్కడ రాయబడ్డ మాట దుష్టులు అనే మాట వారు నిన్ను వ్యతిరేకిస్తారు, కాబట్టి నీ యొద్ద వారికి చోటు లేదు. అలాగే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, ఎందుకంటే వారు గొప్పలు చెప్పుకుంటారు. ఆ తీర్పు ప్రత్యక్షత వచ్చినప్పుడు నీ ఎదురున్నప్పుడు వారి గొప్పలన్నీ కూడా అబద్ధాలుగా రుజువు చేయబడతాయి. తాము ఏవైతే తమ గురించి అధికంగా చెప్పుకుంటూ ఉంటారు. చాలాసార్లు కొంతమంది మేము నీతిమంతులమని, మేము ప్రార్థనా పరులమని, మేము భక్తి పరులమని, లేకపోతే మేమే రక్షణ పొందిన వారమని. క్రైస్తవ సమాజంలో కూడా ఈ మేము బిలీవర్స్ అని అంటారు. అంటే మిగతా క్రైస్తవులు బిలీవర్స్ కాదా? దేవుని ప్రేమ అందరికీ పంచిపెట్టబడిందండి. దేవుని ప్రేమలో అందరూ సమానం. కొందరు అంగీకరించి అనుసరిస్తున్నారు, కొందరు అంగీకరించడంలో ఆలస్యం ఉంది. అనగా దేవుని ప్రేమ అందరికీ కూడా ప్రసరించబడుతుంది. కొన్నిసార్లు వారు మరి ఆ ఇన్విటేషన్గా దేవుడు అనుగ్రహించే ఆ ఇన్విటేషన్ పొందడంలో నిర్లక్ష్యం కావచ్చు, ఆలస్యం కావచ్చు. దట్ డజంట్ మీన్ వీ నీడ్ టు రిజెక్ట్ దెమ్. దేవుడు చేస్తే దేవుడు తృణీకరించాలి, కానీ మనమెవరమండి తీర్పు తీర్చడానికి, తృణీకరించడానికి? మనమెవరము జడ్జి చేయటానికి? మనమెవరం మనము నీతిమంతులమని చెప్పుకోవడానికి? తీర్పు తీర్చేది ఆయన కదా. ఆయన స్థానంలో మనం ఎలా ఉండగలం చెప్పండి? సో డాంబికులు తమ గురించి గొప్పలు చెప్పుకునేవారు అక్కడ దేవుని న్యాయ ప్రత్యక్షతలో నిలబడ్డప్పుడు ఆ గొప్పలన్నీ కూడా గాలి బుడగా పగిలిపోయినప్పుడు ఎలాగా అయిపోతాయో, లేకపోతే బెలూన్ లాగా ఊదబడ్డ బెలూన్ ఏ రీతికైతే చిన్న పంచర్ అయితే పగిలిపోతుందో, ఆ రీతిగా వారి డాంబికమైన మాటలు, డాంబిక ప్రదర్శనలు అవన్నీ కూడా చిన్నాభిన్నమైపోతాయి. డాంబిలకు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయ వారందరూ నీకు అసహ్యులు. ఆ లిస్ట్ చాలా చక్కగా చెప్తున్నాడు. పాపము చేయ వారందరూ నీకు అసహ్యులు. కాబట్టి దేవునికి ఆయాసము, అసహ్యము కలిగించే అంశం ఏదంటే పాపం. అందుకే ఆదామవ్వలు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు పంపించి వేశాడు, ఆ తోటలోంచి పంపించి వేశాడు. ఆ తోట కాపులా పెట్టాడు, ఆయన మరలా వస్తారేమో.
ఎందుకంటే దేవుని దుఃఖపరిచే, ఆయాసపరిచే, అసహ్యం కలిగించే ఆ అవిధేయత, ఆ పాపం వారు చేశారు కాబట్టి. అదే రీతిగా అబద్ధములాడు వారిని నీవు నశింపచేయదు. అబద్ధములాడు వారిని చాలా ఈజీగా ఆడుతుంటారు చాలామంది అబద్ధాలు, చాలా ఈజీ. ఎందుకంటే అబద్ధములాడువారు అనే మాట కొత్త నిబంధనలు మరలా యోహాను సువార్తలోకి వస్తే అబద్ధములు ఎవరు ఆడతారంటే అబద్ధానికి జనకుడు అపవాది, అబద్ధానికి ఆపోజిట్ సత్యం. సత్యం ఎవరు? క్రీస్తు. కాబట్టి క్రీస్తుకు విరోధి ఎవరంటే అబద్ధం. కాబట్టి ఈ అబద్ధములాడు వారందరినీ కూడా నీవు నశింపచేస్తావు. ఫైనల్లీ కపటము చూపి నరహత్య జరిగించు వారందరూ యెహోవాకు అసహ్యులు. కపటము చూపి అనగా ఆరోపణలు, వ్యర్థమైన ఆరోపణ చేసి, లేనిపోని ఆరోపణ చేసి, నిరారోపణ చేసి. యేసుప్రభు వారి శిలువ కార్యంలో కూడా ఆ ప్రధాన యాజకుని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అతని మీద నేరాలు మోపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కపటముతో అనేక ప్రయత్నాలు చేసి హత్య జరిగించాలి నేను. పిలాతు అంటాడు, ఇతని యందు నాకు ఏ దోషం కనిపించలేదు అంటాడు. సిలువ వేయి అంటారు వాళ్ళు. సో కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. మరి ఆ దావీదు తన ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య దేవునికి ఆయాసం కలిగించే వ్యక్తులు కానీ, వ్యక్తిత్వాలు కానీ అవి ఒక క్రమములో రాస్తుండగా ఉదయాన్నే చేసే ప్రార్థనలో, ఉదయమున నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధం చేసి కాచిందులని చెప్పే ఆ ప్రారంభంలోనే ఈ మాట చెప్పడానికి గల కారణం అంటే హీస్ టెల్లింగ్ హీస్ నాట్ డిస్క్వాలిఫైడ్ టు రిసీవ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఈ చెప్పబడ్డవేవీ నా దగ్గర లేవు ప్రభువా, కాబట్టి నీ జవాబు పొందటానికి, నా ప్రార్థనకి జవాబు పొందడానికి నేను యోగ్యుణ్ణి. ఆ తర్వాత వాక్య భాగంలో 8 నుంచి చూస్తే వాట్ ఆర్ హిస్ క్వాలిఫికేషన్స్ అనే విషయం తెలియచేది. సో ఆ క్వాలిఫై ఎలిమెంట్స్ చెప్పకముందు డిస్క్వాలిఫైయింగ్ ఎలిమెంట్స్ నా యొద్ద లేవు అని చెప్పడానికి చేసే ప్రయత్నం ఈ 4, 5, 6 వచనాలు మనకు కనబడతాయి. సో దేవుని బిడ్డలుగా మనలో ఏవైనా డిస్క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగించుకున్నట్లయితే we'll be qualified to receive God's blessings, God's answer in all our troubles, in all our problems, in all our issues. We need to pray to God. ప్రార్థించుదాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉందునంటూ ఆ ప్రార్థన, ఆ అభ్యర్థనకు జవాబు పొందడానికి నాలో ఏ అయోగ్యత లేదు అని చెబుతూ మరి యోగ్యతలు ఏమిటో ఆ తర్వాత భాగంలో చెప్పబోతున్నాడు. అవును తండ్రి, మేము కూడా నీ ద్వారా జవాబు పొందడానికి మాలోని అర్హతలు ఏమిటో, పొందకపోవడానికి మాలోని అనర్హతలు ఏమిటో ఆ స్పిరిచువల్ వెరిఫికేషన్ మేము చేసుకోవడానికి మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్య అభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి ముందు దీవించును గాక.